సంబంధించింది కాకుండా ఒక మంచి వార్త ఉంటదన్న చూడండి. నిన్న ఈ ఏంటిది? కౌశిక్ రెడ్డి గురించి నిన్న ఇంటర్వ్యూలు అది ఇస్తా ఉన్నాడు. ఈ రైట్ మధ్యల కౌశిక్ రెడ్డి ఇంటర్వ్యూల జోరు సాగుతా ఈ ఉంది. పిచ్చోళ్ళ తొలి గురించి మాట్లాడద్దు అనుకుంటున్నా. నాకు ఈ కౌశిక్ రెడ్డి నిన్న ఇంటర్వ్యూలు తొలి వెలుగు రఘు వీళ్ళందరికీ చాలా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు ఇచ్చిండు. ఆ, అంటే ఆయన చేసినాయి మంచి పనులు, వీళ్ళు చేసినాయి నిజానికి మంచిది కాదు అన్నట్టుగానే వివరించండి వాటిలలో ఛానల్లో. కౌ- ఒకసారి ఆ వీడియోలు చూపించండి. కౌశిక్ రెడ్డి నేను కూడా కొంచెం విన్న ఇంటర్వ్యూలు. ఉమ్. కౌశిక్ రెడ్డి నిన్న మాట్లాడిన ఇంటర్వ్యూలో ఒక్కటి కూడా నిజం లేదండి. మొత్తం దొంగ అబద్ధాలు, దొంగ మాటలే, అన్ని దొంగ మాటలే. పాపం ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి హుజరాబాద్ సంబంధించిన ఏసీపీ గారి మీద ఆరోపణలు చేసిండు. అంటే ఈయనకు మహిళలు అంటే విలువ లేదు, జర్నలిస్టులు అంటే విలువ లేరు, అధికారులు అంటే విలువ లేదు, ఎవరిని పడితే వాళ్ళని నానా బూతులు తిట్టుడు. లేదు లేదు అంటే ఆ ఇంటర్వ్యూలో మంచిగా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను ఎవరిని దూషించలేదు, మత మార్పిడిలు అనలేదు, ఏ పేరు చెప్పలేదు. నన్ను అది చూపిస్తే కనుక నేను ఖచ్చితంగా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పాను అందులో తొలి వెలుగు రఘు ఇంటర్వ్యూలో. చూడండి మత మార్పిడి ఎక్కడి, అసలు వాస్తవానికి ఏం జరిగిందంటే ఈయన ఎక్కడికైనా పోతే సంబంధించిన సమ్మక్క సారక్క జాతరలో ఈయన ఫేస్బుక్ ఐడి కొంచెం దగ్గర జరగండి. ఈయన ఫేస్బుక్ ఐడిలా వీడియో లైవ్ రికార్డ్ చేస్తారండి. ఆ లైవ్ రికార్డింగ్ విత్ ఇన్ సెకండ్లలో డిలీట్ చేసిర్రు. నువ్వు అనపోతే ఎందుకు డిలీట్ చేసినావు ఆ ఫేస్బుక్ వీడియో? అవును ఉంచాలి కదా. ఆ సినిమా మొత్తం నువ్వు చేసిన సినిమా అంగం అంతా ఎందుకు డిలీట్ చేయించినావు? నువ్వు నిజంగా అనలే కదా. పెట్టింది కూడా వాళ్ళే కదా, వాళ్ళే. వాళ్ళ ద్వారానే అందరికి తెలిసింది. మొత్తం దొంగ మాటలు, దొంగ అన్ని దొంగేశాలే. విత్ ఇన్ నానా మాటలు, నోటికి ఎంత వస్తే అంత తిడతాడండి. వాళ్ళు ఎవరన్నా కానీ అసలు సినిమా చేసిండు అక్కడ అంతా. ఆయన ఎవరు, మన వాస్తవానికి పోలీస్ అధికారి ఇంకొక అతను ఉన్నాడు కదా, ఆయన పేరేంది, సిఐ జమ్మికుంటలో చేసిండు, సుజన్ రెడ్డి. సుజన్ రెడ్డి పేరు ఎక్కడ ఇంక్లూడ్ చేయలే కదా. అంటే యాక్చువల్గా ఆయన పోయిందే సృజన్ రెడ్డి మీద కదా, తిట్టిందే సృజన్ రెడ్డి. ఈయన ఆయన ఇంక్లూడ్ చేయాలి ఇక మళ్ళీ. ఎంత డ్రామా అంటే, ఎంత దొంగ మాట్లాడే. ఇంకేం అంటాడు, ఏదో గోల్డెన్ స్పూన్ తో పుట్టినట ఈ దొంగ. ఏం మాట్లాడతాడు, ఎన్ని కోట్లకు ఉంటాడట? 1000 కోట్ల 2000 కోట్లకు 2000. అంటే ఆయన పుట్టుకతోటే నేను జమీందారుని, నాకు వీళ్ళని వాళ్ళని ఆడుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఖర్చు పెట్టడానికి కూడా ఏం చేయాలో అర్థమైతలేదు. నీ దగ్గర పైసలు లేకనే వాళ్ళని వీళ్ళని ఫోన్ చేసి బెదిరిస్తావు. నీకు ఏం మాట్లాడతావు దొంగ? నువ్వు మనిషివా గాడిదివా? నువ్వు నీకు ఉన్నదే 30 ఎకరాల భూమి. 30 ఎకరాల భూమిని వాళ్ళ అన్నదమ్ములకు మనిషికి ఒక విల్లా ఉన్నది నాకు తెలిసి. అంతే. ఇంకొక 2 పెట్రోల్ బంకులు ఉంటాయి హైదరాబాద్. ఆ ఒక్క పెట్రోల్ బంక్ కూడా అసెంట్ ల్యాండ్ లో భూమి కట్టి. సరే ఉండని ఉంటే మంచిదే, కానీ పైసలు ఉంటే మరి పాపం గిడాకి హుజరాబాద్ లో అవి కాలిపోయినాయి. మన పనులు అమ్ముకునేటోళ్ళ బండ్లు కాలిపోయినాయి పాపం. ఏది పాపారావు పనులు కానీ అవి కాలిపోతే వాళ్ళకి ఎంత ఇచ్చారని వాళ్ళకి ఒక షెడ్లైనా కట్టించారు. వాళ్ళకి షెడ్లు ఎక్కడ మనిషికి 5000 రూపాయలు ఇచ్చిండు. ఆయన పాపం షెడ్లు ఈయన 5000 రూపాయలు ఇస్తే ఆయన వట్టి నా సామాజిక సేవ చేసే వ్యక్తి ఆయన సబ్బాని వెంకట అంటారు. సబ్బాని వెంకట 10,000 ఇచ్చిండు ఆయన. ఎమ్మెల్యే నువ్వు గోల్డెన్ స్పూన్ తో పుట్టినావు, 5,000 కోట్లు ఉన్నాయి నీ దగ్గర. 5,000 ఇచ్చినావు. ఆయన పాపం సామాజిక సేవ చేసినాడు, 10,000 ఇచ్చిండు. నౌకరీ చేసుకుంటాడు. గోల్డెన్ స్పూన్ ఎక్కడ పోయింది? ఈ స్పూన్ అంటే మరి నువ్వు కనీసం ఒక రూమ్ కట్టియాల కాదు. ఈ పైసలు ఎట్లా ఖర్చు చేసుకోని అర్థమైతలేట. అవును. ఎవరన్నా సిగ్గుందా? నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, 2000 కోట్లు నా దగ్గర పైసలు ఉన్నాడు, పైసలు అని చెప్తాడు ఎవడన్నా? సరే ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ఇప్పటికైనా చెప్తాం, నిజంగా అన్ని 1000 కోట్లు ఉంటే ఇప్పుడు నేనేం కొడతా ఉన్నా అంటే వాళ్ళకి గట్టి అలా మంచి షెడ్లు ఎత్తే వాళ్ళకి ఎప్పటికీ తలుచుకుంటారు. కౌశిక్ రెడ్డి మా దేవుడు అని స్వచ్ఛదానికి తలుచుకుంటారు. నేను బొచ్చడు పైసలు లేవు, 2000 కోట్లు ఉన్నాయి నీ దగ్గర. కౌశిక్ రెడ్డి ఫ్రూట్ కాంప్లెక్స్ అని కొట్టియాలా, కొట్టించి ఆయన పెడితే అయిపోతుంది. దొంగ, అన్ని దొంగ మాటలు, దొంగ వేసాలి. పాపం అక్కడ ఉన్న ఏసీపీ అధికారిని ఆమె ఏం చేసింది, ఇట్లా పట్టుకున్నాడు అని చెప్పి చాలా సమ్మక్క సారక్క జాతరలు నన్ను ఇలా పట్టుకోవచ్చా అని మాట్లాడిన ఆమె మీద. ఎంత దుర్మార్గుడు. నువ్వు కొట్టనికి పోతున్న అధికారుల మీదకి ఆమె అధికారి నేను ఆపనికి ప్రయత్నం చేస్తా ఉంటే అట్లా ఒక జాతరలో ఒక దేవుని దగ్గర అట్లా చేయొచ్చా అని చెప్పి ఆమె మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడండి, ఒక మహిళా అధికారి మీద. అంటే నిజానికి ఇక్కడ మాధవి మేడం అనేటమే అన్ని ప్రభుత్వాలలో పనిచేసింది. ఆమె వ్యక్తిత్వం చాలా మంచిది, ఎవరిని దూషించదు, అనవసరమైన మాటలు మాట్లాడదు. అక్కడ ఒక అధికారి మీదకి పోతా ఉన్నట్టు చూడండి, వీడియో ప్లే చేస్తే ఇబ్రాహిం కొట్టడానికి పోతా ఉంటే ఆమె ఇద్దరి మధ్యలో జరుగుతా ఉంది కొట్లాట, ఎందుకులే అని చెప్పేసి మధ్యలో ఆపే ప్రయత్నం చేసింది. అంటే సీనియర్ అధికారి, ఆమె పెద్ద ఆమె కూడా. సో ఆమె ఆపలు కాబట్టి ఆపింది. దాని తప్పేముంది? ఆమె లేడీస్ నన్ను పట్టుకున్నా అంటే నిన్ను కాదు ఎవరినైనా పట్టుకునే రైట్స్ ఉన్నాయి వాళ్ళకు. పట్టుకోవడం కాదు, గుంజుకపోతారు. అయ్యో నీ పని అవుట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో నిన్న జమ్మికుంటల బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య నేతలు అందరూ కౌశిక్ రెడ్డి అన్యాయం చేసిందని చెప్పి వాళ్ళందరూ రహస్య భేటీ కార్యక్రమం పెట్టుకున్నారట. కౌశిక్ రెడ్డి వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందని చెప్పి, బీఆర్ఎస్ పార్టీలో ఉండవని చెప్పి ప్రధానంగా ఇద్దరు పెద్ద వ్యక్తులు, అందులో మాజీ చైర్మన్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి పోయే ఆలోచనలో ఉన్నట్టు కౌశిక్ రెడ్డి పని హుజరాబాద్లో
కథం కాబోతున్నదని చెప్పి తెలుస్తా ఉంది. ఇగో ఇది నిదర్శనం అదే. నిన్న ABN లో కూడా ఈ కథనం రావడం జరిగింది. బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం, ఎమ్మెల్యే వైఖరిపై అసంతృప్తి. ఇక చూడండి, ముఖ్య నేతలు అక్కడ ఉన్నటువంటి నాకు నేను ఫోన్ కూడా మాట్లాడినా, పాపం వాళ్ళు చెప్పట్లేదు ఇప్పుడే ఎందుకన్నా అని చెప్పి అంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే పాపం మొన్న చూసినటువంటి మున్సిపల్ ఎలక్షన్ ఏదైతే ఉందో దానిలో కూడా చాలా మంది మనకు ముందు ఒక మాట చెప్పారు, మనం ఓడిపోయినాక మనం ఒకసారి అడిగే ప్రయత్నం చేసిన ఒక వ్యక్తిని ఏమంటా ఉన్నాడు, ఈ దూకుడు వల్లనే మాకు ఇది అయింది కానీ ప్రజలలో ఫోటో పెట్టుకోవాలంటే సిగ్గు అనిపిస్తుంది అన్న అంటే చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. 20 lakhs 25 lakhs వచ్చినాయంటే ఒక్కొక్కరు 20-30 లక్షలు పెట్టుకొని మేము ఇమేజ్ కొట్టుకున్నాం అంటా ఉన్నారు. మరి అన్ని దొంగ మాటలు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రతి మాట అబద్ధం మాట. కౌశిక్ రెడ్డి అసలు ఆయన ఎట్లా ఇంటర్వ్యూ చేసారు నాకు కూడా అర్థమైతలేదు. చీ వాళ్ళకి తెలియదు. నాకు ఇవ్వను ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడే అంటాడు, కాంట్రవర్సీ క్వశ్చన్లు అడగకు, జాతరలో అట్లా పట్టుకుంటుందా ఇట్లా పట్టుకుంటుందా ఆరోపణలు చేసిన ఒక మహిళా అధికారి పైన. ఆమె డ్యూటీ ఆమె చేసిన తప్పే ఉందల్లా. నువ్వు ఇలా కొత్త కాదు కదా, గతంలో కూడా గవర్నర్ పట్టుకొని ఏం మాట్లాడినావు, ఫైల్ అని చెప్పి మాట్లాడు. నీకేమైనా సిగ్గుందా కొంచెమన్నా? మనిషి పెరిగినా కానీ ఆయన కొట్టడానికి పోతే ఆపింది తప్పే ఉందల్లా. సోషల్ మీడియాలో గట్ట ట్రోల్ చేస్తారా ఆమెను? ఒక అధికారి ఆమె. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత అసలు పోలీసు వాళ్ళకు దారుణంగా అయిపోయింది. ఆంధ్ర ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు చాలా గౌరవం ఉండే. పోలీసు వాళ్ళు అంటే రోడ్డు మీద పోతే భయం ఉండేది, నాయకులకు కూడా భయపడేది, వాళ్ళకి రైట్స్ ఉండేది. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు వాళ్ళని అదని చెప్పేసి నాయకు చిన్న స్థాయి నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి వరకు ఎట్లా దూషిస్తా ఉన్నారంటే, పాపం వాళ్ళు అహర్నిశలు కష్టపడి చదువుకొని కలో గంజో దాగి కష్టపడి నౌకరు కొట్టారు. వాళ్ళు ఎప్పటికుంటారు? మీరు 5 ఏళ్ళకి ఒకసారి మారేటోళ్ళు వాళ్ళని తొత్తులుగా మార్చుకొని ఇష్ట రాజ్యంగా ప్రవర్తించడం అనేది నిజంగా తెలంగాణ సమాజానికే సిగ్గుచేటిది. మీరు గాంధీ నాయకులు కానీ ఒక అధికారుల మీద చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ రైట్. అసలు ఎట్లా కౌశిక్ రెడ్డి ఇంటర్వ్యూ చేసి నాకు అర్థమైతే లేదు. ఏమో మొత్తం ఒక్కటి కూడా నిజం మాట్లాడలే. ఆ ఇంటర్వ్యూలో మొత్తం దొంగ మాటలే, అన్ని అబద్ధాలే. ఆ కింద ఇంటర్వ్యూ చేసిన కామెంట్లు చూసుకోరు ఒకసారి. మీరు విలువ తీసుకుంటా ఉన్నారు. మిమ్మల్ని పిచ్చోళ్ళని చెప్తాడు ఆయన. ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తాడో ఆయన కింద మీద చేసి పిచ్చోని చెప్తాడు.